37వ కీర్తన 35వ వచనం నిన్న మనం మాట్లాడుకున్నాం. దానికంటే ముందు 34వ వచనాన్ని కలిపి చూద్దాం ఒకసారి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. 35వ వచనం, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వర్ధిల్లి ఉండెను. 36వ వచనం, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెదకితిని గాని వాడు కనపడకపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా ఈ యొక్క మాటని అర్థం చేసుకోవడానికి దీని గురించి కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో. ఈ మనకు ఇంగ్లీష్లో ఐ సా అ వికెడ్ మ్యాన్ పవర్ఫుల్ వెల్ రూటెడ్ లైక్ అ రోబస్ట్ నేటివ్ ట్రీ. ఇక్కడ మనకు నిన్న కూడా అనుకున్నాం మనం, అందులో ఈ యొక్క నేటివ్ సాయిల్ అనే పదం చూస్తాం. నీతివంతుడు వర్ధిల్లడానికి, ఈ భక్తిహీనుడు లేదా దుష్టుడు వర్ధిల్లడానికి మధ్య తేడా. ఇద్దరు కూడా వర్ధిల్లుతారు, కానీ నీతివంతుడేమో ఆ యొక్క నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉండి ఫలించడి కొమ్మగా గోడ మీదుగా వెళ్ళి అవతలికి వెళ్ళి ఫలించగలడు అని మాట్లాడుకున్నాం. కానీ ఈ దుష్టుని యొక్క వర్ధిల్లుట ఎలా ఉంటుందంటే, మొలిచిన చోటనే, ఎక్కడైతే ఏమంటామంటే ఎక్కడైతే మొలిచినటువంటి స్థలం, ద వెల్ రూటెడ్ ప్లాంట్ అంటాం. అంటే మంచిగా అది ఉన్న చోటనే మొలిచినట్టుగా మనం చూస్తాం. వెల్ రూటెడ్ లైక్ రోబస్ట్ బట్ ఇన్ ద నేటివ్ సాయిల్ అనే మాట. ఈ నేటివ్ సాయిల్ అనేది దేన్ని సూచిస్తుందంటే, పర్టికులర్గా ఒక ప్రాంతంలో మాత్రమే మొలిచే మొక్కలు చెట్లు ఉంటాయి చూసారా, అలాంటి వాటిని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఇది దేవుని ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు ఎక్కడ ఫలిస్తారు అని అడిగితే వారికి చెప్పబడిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. అంటే సర్వలోకంలో ఎక్కడికి వెళ్ళినా ఫలించగలిగినటువంటి కెపాసిటీ నీతిమంతులకు ఉంటుంది. అంటే ఏ దిగంతం దాకా వెళ్ళినా సరే, భూ దిగంతంలో వరకు దిగి వెళ్ళినా సరే, అక్కడ కూడా వేళ్ళునుకొని ఎదిగి ఫలించి నిండించగలిగిన కెపాసిటీ నీతిమంతులకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాట యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో నైలు నది ప్రాంతం గురించి ఈ మాట రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి 6వ వచనం, ఏటి పాయలను కంపు కొట్టును, ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలను వాడిపోవును. నైలు నదీ ప్రాంతమున దాని తీరముననున్న బీడులను దాని యొద్ద విత్తపడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనపడకపోవును. జాలరులు దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయి వారు కృషించిపోదురు.
దువ్వెనతో దువ్వబడు అను దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుతురు. రాజ్య స్తంభములు పగలగొట్టబడును. ఇది ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రవచనం. ఈ ఐగుప్తు దేశం అంతా కూడా ఈ దేశానికి ఉన్న అత్యంత ప్రధానమైనటువంటి ఆధారం, ఆ దేశం అంతట్లో ఉన్న ప్రపంచంలో అత్యంత పొడవైన నది, లేకపోతే పెద్ద నది అని పిలువబడే ఆ యొక్క నైలు నది. ఈ నైలు నది, ఆ నది ప్రవాహం ఆధారం చేసుకొని, ఆ నీటి ప్రవాహం అది ఎప్పుడు కూడా నీళ్ళు ఎండిపోవడం అనేది ఉండనటువంటి నైలు నది, ఆ నదిని ఆధారం చేసుకొని ఐగుప్తు దేశం అంతా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఆ దేశం యొక్క ఆదాయ వనరులు అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అదొక రెవెన్యూ రిసోర్స్గా ఐగుప్తు దేశం యొక్క రెవెన్యూ అంతటికీ మూలాధారంగా ఈ నైలు నది ఉంటుంది. అయితే ఈ నైలు నది ఒడ్డున రకరకాల పంటలు వేయబడతాయి. అంతేకాదు కూర మొక్కలు పండుతాయి. తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ యొక్క నైలు నది ఒడ్డున పండుతున్నట్టుగా మనం వింటాం, చూస్తాం. అయితే పాయింట్ ఏంటంటే, అంటే ఐగుప్తు అనబడుతున్న ఐగుప్తు రాజైన ఫరో ఒక దినమున దేవుని దగ్గర నుంచి తనకి వర్తమానం వచ్చినప్పుడు యెహోవా ఎవడు అని మాట్లాడిన మాట చూస్తాం మనం. అంటే నేను ఆరాధించినట్లు, నేను ఆయన మాట వినున్నట్లు ఆయన ఎవరు అని అడిగినటువంటి వ్యక్తి, ఆ మాటకి వెనకాల ఎంత విర్రవిగే దుష్టత్వం, లేకపోతే ఈ సమస్త భూమిని, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తను తిరస్కరించే అంత ఆ యొక్క ఏమంటామంటే గర్వము, అహంకారము, వీటన్నిటికీ ఆధారం, కారణం ఈ నైలు నది. అయితే ఈ సమయంలో ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ 35వ వచనం. అయితే ఇక్కడ వర్ధిల్లుట అనే మాట ఉంది. వెల్ రూటెడ్ లైక్ అ రోబస్ట్, లేకపోతే చాలా చక్కగా వేర్లూనినటువంటి ఆ యొక్క మొక్కలను పోలినట్టుగానే ఈ యొక్క దుష్టత్వ సంబంధమైనటువంటి ఆలోచనలు జరిగించేవారు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండేవారు, లేకపోతే ఆ యొక్క పాప మార్గంలో నడిచేవారు, ఇలాంటి వీళ్ళు కూడా వర్ధిల్లుతారు. ఎలా వర్ధిల్లుతారంటే, వారు తమ నేటివ్ సాయిల్లో మాత్రమే వర్ధిల్లగలరు. తమ నేటివ్ సాయిల్ ఉన్న చోటనే నేటివ్ ట్రీ అంటాం. అనగా ఆ ప్రాంతంలో మాత్రమే, ఆ నెలలో మాత్రమే పండుతుంది. అది అక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళినా లేకపోతే తీసుకెళ్ళినా అక్కడ పండదు, లేకపోతే అది వర్ధిల్లదు. అయితే పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండే స్థితి దేవుని పిల్లలకు సంబంధించిన విషయం కాదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, యోసేపును చూడండి ఒకసారి. యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పబడింది. యోసేపు యాకోబు తండ్రి ఇంట, యాకోబు ఇంట పెరుగుతున్నప్పుడు యాకోబు కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా, అనగా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాడు. అక్కడ కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. అక్కడి నుంచి కొట్టి బట్టలు లాగేసి అమ్మివేసిన తర్వాత, ఒక అమ్మివేయబడిన స్థితిలోకి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క బానిస స్థితి ఏదైతుందో, ఆ బానిస స్థితిలో కూడా తను వర్ధిల్లినట్టు చూస్తా. అంటే ఏ స్థానంలో ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, వాయిస్ రావట్లేదు. బానిస స్థితిలో ఉన్న
అక్కడ వర్ధిల్లుతున్న యోసేపు కనపడతాడు. అంటే కేవలము బానిస లేకపోతే సమస్యలు వచ్చినంత మాత్రాన, లేకపోతే ఓన్లీ మేము మా తండ్రి ఇంట్లోనే వర్ధిల్లుతాము అనే స్థితి కాక, ఫలించడి కొమ్మ ఎక్కడికి వెళ్ళినా ఫలిస్తుంది, గోడ దాటి బయటికి వెళ్ళినా ఫలిస్తుంది. చూడండి ఒకసారి ఆ యొక్క ఏమంటామంటే బానిస స్థితిలో ఉన్న ఆ యజమానుడు చూసి గుర్తించి అతని చేతులలో దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు అని గుర్తించాడు. అతని చేతుల్లో ఏది ముట్టుకున్నా వర్ధిల్లుతూ ఉండడాన్ని యజమానుడు అన్యుడు గుర్తించగలుగుతున్నాడు. గుర్తించి ఏమంటాడంటే అన్ని విషయాలు తనకు హ్యాండ్ ఓవర్ చేయబడ్డాయి. ఏదైనా సరే మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తాను, మనకు ఏదైనా హ్యాండ్ ఓవర్ చేయబడాలి, మన చేతికి ఏదైనా అప్పగించబడాలి అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఒక టెస్ట్ మనీ కావాలి. వితౌట్ యువర్ టెస్ట్ మనీ నథింగ్, ఏది కూడా నీకు యాడ్ చేయబడదు. సో గమనించండి ఒకసారి, యోసేపు తను ఉన్న స్థితిలోనే ఓన్లీ మా తండ్రి ఇంట్లోనే మేము వర్ధిల్లుతామనే నేటివ్ స్థాయిల్లో వర్ధిల్లే దుష్టత్వ సంబంధమైనటువంటి వ్యక్తి కాక నీతిమంతుడై ఉన్నాడు. తర్వాత చూడండి ఒకసారి, అక్కడి నుంచి నిందలు మోపి చెరసాల్లో వేస్తే ఆ చెరసాల్లో కూడా వర్ధిల్లినట్టు కనపడతాం. చెరసాల నాయకుడు ఆ ఖైదీలందరినీ ఈ యొక్క యోసేపు స్వాధీనం చేసినట్టు చూస్తా. సో నువ్వు ఏ స్థితిలో నింద వేయబడి చెరసాల్లో బంధించబడి ఉన్నా వర్ధిల్లుతూనే ఉంటావు. లేదు తండ్రి ఇంట్లో ఉన్న వర్ధిల్లుతూనే ఉంటావు, బానిసగా ఉన్నా అక్కడ వర్ధిల్లుతూనే ఉంటావు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తే, అనగా ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరికి వెళ్తే అక్కడ కూడా యోసేపు ఫలిస్తూ ఉన్నాడు. కానీ గమనించండి, ఐగుప్తు దేశస్తులు కానీ లేకపోతే మిగిలినటువంటి ఆ యొక్క అన్య దేశ జనాంగాలు ఉన్నారు కదా, వారిలో ఎవరు కూడా ఇశ్రాయేల్ అనుభవించినన్ని శ్రమలు కానీ చెరలు కానీ అనుభవించలేదు. సో వారు ఉన్న చోటనే ఉన్నారు, ఒక చోట నుంచి ఇంకో చోటికి మార్చబడని మడ్డిలాగా ఉన్నారు అని చెప్పి చదువుతాం మనం. సరే, ఈ నేటివ్ సాయిల్ ఉన్న చోటనే వర్ధిల్లే, ఉన్న చోటనే అక్కడక్కడే ఏమంటామంటే అక్కడక్కడే వర్ధిల్లుతూ కనిపించే ఒక నేటివ్ సామెతలు 37-35 కీర్తనలు 37-35 వచనంలో ఉన్నటువంటి మాట, వెల్ రూటెడ్ లైక్ అ రోబస్ట్ నేటివ్ ట్రీ. ఈ నేటివ్ ట్రీ అంటే అక్కడ మాత్రమే ఫలిస్తుంది, ఆ ప్రాంతంలో మాత్రమే, అక్కడక్కడే. దీని యొక్క కొనసాగింపు, దీని యొక్క ముగింపు ఏంటి అని అడిగితే 36వ వచనం మనకు కనపడుతూ ఉంది. సడన్లీ హీ వానిష్డ్ అండ్ వాజ్ గాన్, ఐ సాట్ హిమ్ బట్ హీ వాజ్ నాట్ టు బీ ఫౌండ్. నేను ఎంత వెతికినా కూడా మరలా కనపడలేదు అంటాడు. చూడండి ఒకసారి, ఇక్కడ ఈ యొక్క కీర్తన రాస్తున్నటువంటి కీర్తనకారుడు తన అనుభవంలో నుంచి మాట్లాడుతూ, నేను చూస్తున్నాను, నేను చిన్నవాడనై ఉన్నాను, పెద్దవాడనయ్యాను, ఇప్పుడు ముసలివాడను. నా జీవిత అనుభవంలో నీతిమంతులు విడవబట్ట కానీ నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఇది ఒకటి. తర్వాత రెండవది, ఇక్కడ చూస్తే భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉన్నాను. 35వ వచనంలో భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట అంటే అక్కడక్కడే వెల్ రూటెడ్, అద్భుతంగా వేళ్ళూనుకొని అక్కడక్కడే పొదలాగా ఎదిగినట్టుగా చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. మొలచిన చోటనే అంటే నేటివ్ ల్యాండ్ చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. 36వ వచనంలో అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా, అంటే నిన్న వర్ధిల్లినటువంటి చెట్టు, మొన్న వర్ధిల్లినటువంటి చెట్టు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను. తర్వాత నేను వెదకి తిని కానీ వాడు కనబడకపోయాను. సో కానీ నీతిమంతుడు అలాగా మరోబడుట విడవబడుట అనేది జరగదు. విడవబడుట అనేది జరగదు. అంటే అంతేకాదు, ఒకటి, దేవుడు నీతిమంతుని మరవడు, లోకము నీతిమంతుని మరవదు. లోకము కూడా నీతిమంతుని మరవదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ మోషే బాగా తెలుసు, కానీ మోషే ఎదిరించిన ఫరో పేరు మనకు తెలియదు. ఫరో అంటే ఆ ఐగుప్తు రాజ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ రాజు పేరు ఫరోనే. అయితే ఐగుప్తు రాజును ఫరో అంటారు. అయితే ఆ ఫరో పేరేంటో మనకు తెలియదు. నీతిమంతులు జ్ఞాపకంలో ఉంటారు, నీతిమంతులు జ్ఞాపకం చేయబడుతూ ఉంటారు. మోషే పేరు మనందరికీ తెలుసు, నీతిమంతుల పేర్లు మనకు తెలుసు, కానీ ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి వ్యక్తుల పేర్లు మనకు తెలియదు. వారి పేర్లు నిర్మూలన చేయబడడం మనం చూస్తాం. అంతేకాదు, చూడండి ఒకసారి, భక్తిహీనుడు తానున్న చోటనే వర్ధిల్లే ఒక చెట్టును పోలి ఉంటాడు. అయితే నేను ఒకడు ఆ దారిన పోయి చూడగా అతని గురించి విని ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే వాడు లేకపోయాను. సరే, ఇక్కడ ఉంది అని చెప్పి ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక మంచి ఓ చెట్టు ఉందని విన్నాను. ఆ వినబడినటువంటి దాని టెస్టిమనీని బట్టి వెతుక్కుంటూ వచ్చాను చూడ్డానికి వచ్చి చూస్తే దాని ఆనవాలు కూడా లేవు అక్కడ. అంతేకాకుండా నేను వెతికితిని కానీ వాడు కనబడకపోయాను, ఎంత వెతికినా కనబడలేదు. గమనించండి ఒకసారి ఇక్కడ ఈ మాట, వెతికితిని కానీ కనబడలేదు. ఆ మాటకి అర్థం ఏంటి? నేను వెతికితిని కానీ కనబడలేదు అనే మాట సాక్ష్యము అనగా దుష్టులు కూడా వర్ధిల్లినట్టు కనబడుతుంది, వర్ధిల్లిన ఆ యొక్క సాక్ష్యం కూడా వినపడుతుంది. కానీ వెళ్ళి వెతికి చూస్తే అది కనబడలేని స్థితిలో ఉంది. గమనించండి ఒకసారి, సొలొమోను తన సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను, దేవుడు అలంకరించిన సొలొమోను, జ్ఞానము, కీర్తి, ప్రతిష్టల చేత, సాక్ష్యం చేత అలంకరించినటువంటి సొలొమోను యొక్క సాక్ష్యము ఎక్కడి దాకో వెళ్ళిపోయింది. అలాంటి సొలొమోను చూడడం కోసం షెబా దేశపు రాణి వచ్చింది చూడడానికి వచ్చినప్పుడు ఎంతో విన్నది, ఎంతో విన్న, లేకపోతే ఒక ఏమంటామంటే వాస్తవానికి దూరంగా ఉండే విషయాలు తన గురించి విన్నట్టుగా అనిపించింది తనకి. అది అలా ఉందో లేదో చెక్ చేయడం కోసం, కలుసుకోవడం కోసం వచ్చింది. సో వచ్చి తను ఒక మాట అంటుంది. అక్కడ కూర్చొని ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క సొలొమోను యొక్క అక్కడ ఉన్నటువంటి స్థితి, ఒక 7 అంశాలు చూసి విస్మయం పొందింది అని రాసి ఉంటుంది. 7 విషయాలు చూసి విస్మయం పొందింది అని రాసి, అంతేకాకుండా తన నోటితో మాట్లాడుతూ తను ఏమంటుందంటే, నా దేశంలో నేను ఉండగా నీ గురించి నేను విన్నాను, సొలొమోను గురించి నేను విన్నది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను విన్నది చాలా కొంచెం అంటుంది. ఇది నీతిమంతుని సాక్ష్యం. నీతిమంతుని సాక్ష్యం ఎలా ఉంటుంది అంటే, నేను ఏం విన్నానో, ఏమి చూస్తున్నానో, ఏమి ఆలోచిస్తున్నానో దాన్ని చెక్ చేయడానికి నేను వచ్చినప్పుడు నేను చూస్తే నేను చూసిన దానికన్నా విన్నది చాలా తక్కువ, కొంచెం అంటాను. కానీ ఇక్కడ గమనించండి ఒకసారి. అయితే భక్తిహీనులు లేకపోతే దుష్టుల యొక్క వర్ధిల్లడం ఎలా ఉంటుందంటే, 35వ వచనం యొక్క ఉద్దేశం, 35వ వచనం యొక్క సారాంశం ఏంటంటే, ఆ ప్రబలి ఉన్నటువంటి వెల్ రూటెడ్ నేటివ్ సాయిల్లో ఎదిగినటువంటి ఆ యొక్క దుష్టుని చూడడం కోసం ఆ దారిన పోయి చూడగా, అదే దారిలోకి వెళ్ళి ఆ వ్యక్తిని చూస్తే, ఆ దారి అనే మాటకి అది మొలిచిన దారి అని కాదు, కొంచెం నా మాట జాగ్రత్తగా వినాలి. ఆయనను ఒకడు ఆ దారిన పోయి చూడగా అంటే, ఆ దారి అంటే అది మొలిచినటువంటి దారి కాదు, కానీ అతడు అనుసరించిన దారి గురించి రెఫర్ చేస్తున్నాడు మరొకసారి. అంటే దుష్టుడు ఒక దారిలో నడిచాడు, ఒక దుష్టత్వ సంబంధమైన అడుగులు వేస్తూ ఆ యొక్క దుష్టత్వ సంబంధమైనటువంటి విషయాలు కలిగి ఉండి నడుస్తూ ఉన్నాడు కదా. సో ఆయన గురించి చాలా విన్నాం, వర్ధిల్లిన విషయాలు వినపడ్డాయి. సో అదే దారిలో నేను కూడా వెళ్తానని చెప్పి దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేసి చూస్తే, అదే దారిలో నేను కూడా నడుస్తాను, దుష్టత్వ సంబంధమైనటువంటి ఆ యొక్క దారిలో నేను కూడా వెళ్ళి నడుస్తానని చెప్పి ట్రై చేస్తే, ఆ దారిలో నేను పోయి చూడగా వాడు లేకపోయాను. నాకు ముందు ఉంటాడు, నాకు మార్గదర్శిగా ఉంటాడు, లేకపోతే నేను కూడా అలాగే వర్ధిల్లుతానని చెప్పి, సో చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయాడు, చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందాడు, నేను కూడా అదే స్థానంలో ఉంటానని చెప్పేసి బయలుదేరి చూస్తే వాడు లేడు అక్కడ నేను చూడగా వాడు లేకపోయాను. నేను వాడిని వెతికి చూశాను, కానీ వాడు కనపడకపోయాను, వాడి ఆనవాళ్ళు కూడా అక్కడ కనపడట్లేదు.
కానీ నీతిమంతుడైనటువంటి సొలొమోను గురించి మాట్లాడేటప్పుడు సొలొమోను గురించి ఏమని రాస్తుందంటే, ఇదిగో నేను నా దేశంలో ఉన్నప్పుడు నీ మార్గం గురించి నీ గురించి నేను విన్నాను కదా, ఆ మాటలు నేను వచ్చి చూసిన తర్వాత నేను చూస్తున్న దానికి నేను విన్నదానికి సంబంధం లేదు. మామూలుగా ఒక జోక్, ఒక మాట వింటాం, సముద్రం అని చెప్పి చూస్తారు, సముద్రం ఉంది అక్కడ అని చెప్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఏమంటామంటే సముద్రానికి సంబంధించిన ఆనవాళ్ళు కాదు కదా, కనీసం తడి కూడా ఉండదు. అలాంటి సాక్ష్యాలు, అలాంటి మాటలు, అలాంటి ఏమంటారు, అలాంటి పోలికలు చూస్తాం మనం. ఊరు పేరు సముద్రం అంతే, ఆ ప్రాంతం పేరు సముద్రం, కానీ అక్కడ సముద్రం ఉండదు. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క భక్తిహీనులు లేకపోతే దుష్టులు వెల్ రూటెడ్, చక్కగా వేర్లుని వర్ధిల్లినట్టు కనబడినంత మాత్రాన ఆ కనబడటం ఎక్కువసేపు ఉండదు అనేది చారిత్రక సత్యం, లేకపోతే నిలిచి ఉండే నిరంతరం నిలిచి ఉండే ఒక సత్యం అది. సో పాయింట్ ఏంటంటే, అలాంటి సత్యాన్ని మనం ఈ రోజున గ్రహించిన వారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం మనకు బోధించే విషయాలు, దేవుని వాక్యం మనకు నేర్పించే సత్యాలు గమనించండి ఒకసారి. దేవుని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు, యెహోవా మనకు అనుగ్రహించిన ఆ యొక్క రక్షణకు ఆధారమైన క్రీస్తునందు, వాక్యం శరీరం ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిన క్రీస్తునందు ఆనందించుచు, ధ్యానించుచు, గ్రహించి అందులో నడుచుట అలాంటి వాడు వర్ధిల్లే విధానం. అయితే దేవుని మీద నుండి తమ హృదయం తొలగించేవారు, మేము దేవునితో కలిసి ఉన్నాం అంటారు. మేము దేవునితో కలిసి ఉన్నాం అనడం వేరు, వాక్యంతో, ఉపదేశంతో, సంఘంతో కలిసి ఉండడం వేరు. చాలా తేడా ఉంది. గమనించండి ఒకసారి. నేను దేవునితో కలిసి ఉన్నాను అంటే, వ్యవసాయకుడైనటువంటి దేవునితో నేను కలిసి ఉన్నానంటే ద్రాక్ష వల్లితో నేను కలిసి ఉన్నాను అని అర్థం. ద్రాక్షవల్లి క్రీస్తు, ద్రాక్షవల్లి దేవుని వాక్యం, ద్రాక్షవల్లి సంఘం. ఈ మూడిటికి ఒకే వర్డ్, ఒకే ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అవి. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. వల్లి, ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు, నిజమైన ద్రాక్షవల్లి, శరీరం ధరించుకున్న వాక్యము, శరీరం ధరించుకున్న క్రీస్తు అనగా దేవుని వాక్యం. తర్వాత ఆ వాక్యం అయినటువంటి క్రీస్తు శరీరము ఈ రోజున వాక్యమును తమలో నింపుకొని అనుసరిస్తూ నడిచే కొంతమంది యొక్క సమాజం ఏదైతుందో దాన్ని సంఘం అంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘంలోనికి యాడ్ చేసేటప్పుడు, సంఘానికి తన ప్రజలను యాడ్ చేసేటప్పుడు నమ్మిన వారిని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాడు. గమనించండి ఒకసారి. నమ్మిన వారిని సంఘానికి దేవుడు యాడ్ చేస్తాడు. విశ్వసించిన వారిని సంఘమునకు దినదినము యాడ్ చేస్తున్నాడని అపోస్తల కార్య గ్రంథంలో చదువుతాం. అయితే యాడ్ చేసేటప్పుడు ఈ సంఘంలోనే, ఈ సమాజంలోనే, ఈ సహవాసంలోనే నువ్వు నేను ఎందుకున్నాము అని అడిగితే ఇంకా వేరే సహవాసాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క సహవాసానికి ఒక్కొక్క సోలో, ఒక్కొక్క స్పిరిట్ ఉంటుంది. బట్ ఏదేమైనా కూడా మనల్ని సిద్ధపరచడం కోసం, మనల్ని తయారు చేయడం కోసం ఒక సహవాసానికి మనము ఒక సహవాసానికి చేరుకున్నాం. ఏ రాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ చేరిపోతాయి. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అనగా ఘనమైన విలువైనటువంటి రాళ్ళు, విలువైన రాళ్ళు ఉండే స్థలానికి చేరుకుంటాయి. ఘనహీనమైనటువంటి రాళ్ళు అనగా ఈ యొక్క ఇంట్లో ఉండే రాళ్ళు ఉంటాయి చూసారా, రోళ్ళు, రోకలు లాంటివి, ఆ రాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోతాయి. రత్నాలు, వజ్రాలు అనబడుతున్న ఈ రాళ్ళేమో ఇంకో చోటికి వెళ్ళిపోతాయి. అంటే ఇంట్లోకి వచ్చే రాళ్ళు ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ చేరతాయి. అలాగే దేవుడు మనల్ని ఒక సహవాసానికి అంటుకట్టాడు. ఆ అంటుకట్టడానికి నడిపించాడు, ప్రేరేపించి నడిపించాడు. అక్కడ ఎంత త్వరగా అంటుకొని, ఎంత త్వరగా అందులో వేళ్ళునుకొని వర్ధిల్లుట ఎంత అవసరమో జ్ఞాపకం చేయడానికి ఈ 2 వచనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. సో చాలాసార్లు మనల్ని డిస్ట్రాక్ట్ చేసే విషయాలు. ఒక మాట ఏంటంటే, ఎందుకు చాలామంది ఏకీభవించరు, చాలామంది కంటిన్యూ అవ్వరు అనటానికి ఒక మాట చెప్తాను నేను. అంటే వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా, వ్యతిరేకించే వాళ్ళు, సంఘాన్ని, బోధని, సహవాసాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా వారికి
ఒకటే ఒక విషయం ఏంటంటే పూర్తిగా అంటుకట్టబడడానికి ఇష్టం లేని మనస్తత్వం. ఆ, మామూలుగా సేవకులు అసైన్మెంట్స్ రాస్తారు. ఎందుకు రాయరు అంటానికి, రాయకపోవడానికి కారణం ఏంటి అంటే రాయడం ఇష్టం లేక లోపల ఆల్రెడీ ఒకటి పెట్టుకొని ఉంటాం మనం, నేను రాయను అంతే. రాయను అని చెప్పడానికి 100 కారణాలు చూపిస్తాం అంతే. ఓకే, ఇప్పుడు మామూలుగా సహవాసంలో అందరూ వాక్యం చదువుతున్నారు, ప్రతిరోజు ఇదిగో ఈ భాగాన్ని మేము చదివామని మెసేజ్ పెడుతున్నారు. చదివి మెసేజ్ పెట్టని వాళ్ళు ఉన్నారు, చదివి మెసేజ్ పెట్టని వాళ్ళు ఉన్నారు, చదువుతున్న వాళ్ళు ఉన్నారు, చదివి పెడుతున్న వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు. ఈ చదవని వాళ్ళు ఎందుకు చదవట్లేదు అని అడిగితే ఇంకొంచెం గట్టిగా వాళ్ళని ప్రెస్ చేసామనుకోండి, ఇంకొంచెం గట్టిగా ఇన్సిస్ట్ చేస్తే ఆ రోజు నుండి ఏమవుతుందంటే వ్యతిరేకమైన విషయాల్ని వెతకడం మొదలు పెడతారు. గమనించండి ఒకసారి. అలా వెతకడం వల్ల అనగా ఇది మాకు నచ్చలేదనో, దీంట్లో తప్పులు ఉన్నాయనో, ఇది కరెక్ట్ కాదనో, ఏవైతే మనం చెప్తామో ఆ చెప్పేవన్నీ కూడా కేవలం కారణాలు మాత్రమే. అతుక్కోవడానికి, అంటుకట్టబడి ఉండడానికి, లోతుగా ఆ యొక్క వేరు నుంచి సారం తీసుకొని బ్రతకడానికి అవసరమైనటువంటి ఆ యొక్క జీవన విధానం మాకు నచ్చలేదు, మేము ఇష్టపడం కనుక, మాకు ఇష్టం లేదు కనుక మేమేం చేస్తామంటే కారణాలు వెతకడం స్టార్ట్ చేస్తాం. గమనించండి ఒకసారి, అది మనకే నష్టం. సంఘానికి, సహవాసానికి, క్రీస్తుకు, ఆయన వాక్యానికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మార్గంలో నడవాలో, ఏ దారిలో నడవాలో మనకు ఆల్రెడీ ఓ మనుష్యుడా నీకు ఆల్రెడీ బోధించబడి ఉంది, నీకు ఆల్రెడీ రివీల్ చేయబడి ఉంది అని రాస్తుంది. ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షతకి ఎంత త్వరగా మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటే మంచిది. లేదంటే ఇంకో రకంగా మనమే సబ్మిట్ చేయబడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇదేదో బెదిరించడం కోసమో, ఇదేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఈ మాట చెప్పట్లేదు, కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకని ఈ మాట చెప్పబడుతుందంటే ఇది హెచ్చరించడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి కాదు, కానీ ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక కోసం ఈ మాట చెప్తున్నాను. వార్నింగ్ ఈజ్ డిఫరెంట్. సో దేవుని వాక్యం గురించి మాట్లాడేటప్పుడు తిమోతి పత్రికలో ఈ మాట రాస్తుంది. హెచ్చరిక మనకి మేలు చేస్తుంది, ఎంకరేజింగ్ వర్డ్ మనకి మేలు చేస్తుంది. హెచ్చరిక మరియు ఎంకరేజింగ్ వర్డ్ రెండు ఒక్కసారే, వార్నింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ రెండు ఒక్కసారే వస్తాయి దేవుని వాక్యంలో నుంచి. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాక్య సహవాసాన్ని, సో అందులో నిలిచి ఉండుట. ఇంకో మాట మీకు చివరిగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. సో భక్తిహీనులు, దుష్టులు వారి దారిలో వెతికి వారు వర్ధిల్లిన విధానాన్ని చూద్దామని చెప్పి వెతికితే వాళ్ళు కనబడలేదట. కానీ నీతిమంతులు వాళ్ళు ఏ స్థలంలో ఉన్నా, ఎలా ఉన్నా వర్ధిల్లుతూనే ఉన్నారు. వాళ్ళ యొక్క వర్ధిల్లడం గురించి విందామని చెప్పి చూద్దామని వస్తే విన్నదాన్ని బట్టి వాళ్ళు ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నారు. మేము విన్నదానికన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే ఫైనల్గా ఇశ్రాయేలుకు అంటుకట్టబడిన వారమ్మ. మునుపు మనము పరిశుద్ధ సమాజం, పరిశుద్ధ దేశం కాదు, మునుపు కాదు. ఇప్పుడు జీవం కలిగిన దేవుని తట్టు తిరగడం ద్వారా, క్రీస్తుని అంగీకరించడం ద్వారా, అబ్రహాము సంతానం అవడం ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలుతో అంటుకట్టబడ్డాం. అంటుకట్టబడే జీవితం వేరు, పక్కన నిలబడి ఆ చెట్టు గురించి మాట్లాడడం వేరు. అంటుకట్టబడ్డటువంటి ఆ యొక్క కొమ్మ తనని తాను చనిపోయి తన యొక్క నేటివ్ స్థితి నుంచి మరణించి ఇశ్రాయేలుతో, దేవుని రాజ్యంతో అంటుకట్టబడి ఆ రాజ్యం యొక్క సారాన్ని తను అనుభవిస్తూ ఎంత త్వరగా వేరు నన్ను భరిస్తుంది, అనగా వేరు చేత మనము భరించబడుట అనే దానికి అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అంట. ఎంత త్వరగా అందులో ఇమిడితే, ఎంత త్వరగా దానిలోనికి ఆ వేరు యొక్క సారాన్ని తీసుకునే విధంగా మనల్ని మనం సంఘానికి, సమాజానికి, సహవాసానికి, క్రీస్తుకు, దేవుని వాక్యానికి మనల్ని మనం ఆ యొక్క ఫ్లెక్సిబుల్గా మార్చుకోగలిగినప్పుడు అప్పుడు మనం త్వరగా వర్ధిల్లుతాం. లేదనుకోండి ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. మన యొక్క ఆయనను ఒక ప్రశ్న, ఇది ఎన్ని రోజులైనా ఫలించట్లేదు, దాన్ని వేళ్ళతో సహా తీసేద్దాం అని తోటమాలిని అడగడం, ఆ యొక్క తోటని టేక్ కేర్ చేసే పర్సన్, ఆ యొక్క కాపరి ఆయన అంటాడు, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఈసారి ఇంకా కొంచెం ట్రై చేస్తాను,
ఇది వర్ధిల్లి ఫలిస్తుందేమో, ఇంకా కొంచెం దేవుని సన్నిధిలో ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా. ఈ మాటల్ని నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. మనము త్వరగా వేళ్ళూనుట, త్వరగా అంటుకట్టబడుట, త్వరగా అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా మారిపోవడం, దీనికి విరోధంగా ఉన్న దానికి మనకు తెలియకుండా తెర వెనుక జరిగే విషయం ఏంటంటే, మన గురించి రిక్వెస్ట్ చేయబడుతుంది. మన కోసం ఏం రిక్వెస్ట్ చేయబడుతుంది తెలుసా? ఇంకొంచెం సమయం అనేది, టైం అనేది బెగ్ చేయబడుతుంది. ఇంకొంచెం సమయం అడుక్కోబడుతుంది. ఇంకా కొంచెం టైం ఇవ్వమని అడుగుతుంది. ఆ టైం ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి ఆ సమయం ఇవ్వబడుతూ ఉంది. దేవుని దీర్ఘశాంతాన్ని బట్టి ఇంకా అంటుకట్టబడని ప్రాంతాలు, ఇంకా వేర్లోనున్నటువంటి విషయాలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకొని విడిచిపెట్టే ఆ స్థితి, దేవుని వాక్యమునందు దివారాత్రము ఆనందించు ధ్యానించుట, వ్యక్తిగతంగాను సహవాసంగాను కలిసి ఆనందించి సహవాసంగా ఎదుగుట, గ్రో టుగెదర్, ఇద్దరం కలిసి ఎదుగుట, ఎదుగుట అనే దానికి ఇంకా లోపల నొల్లనటువంటి స్థితి లోపల ఉంటాయి. గమనించండి ఒకసారి. నీ కోసం, నా కోసం ఇంకొక రోజు, ఇంకొక వారం, ఇంకొక దినం, ఇంకొక సంవత్సరం టైం బెగ్ చేయబడుతుంది, అడగబడుతుంది, రిక్వెస్ట్ చేయబడుతుంది. విజ్ఞాపనకర్తలు లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తూ వెయిట్ చేస్తున్నాడు కదా. ఆయన అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఇంకొక దినం సమయం ఇవ్వు, ఇంకొక రోజు అవకాశం ఇవ్వు, ఇంకొక రోజు. టైం అనేది బెగ్ చేయబడుతుంది. టైం అనేది సమయం అడగబడుతుంది. నీ కోసం, నా కోసం మనం అంటుకట్టబడి ఎదుగుట, వర్ధిల్లుట, సాక్షులమై ఉండుట, అది దేవుని చిత్తమైంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం ఈ రోజుకి. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమైన కృపగల దేవా, ఈ ఉదయకాలం మరొకసారి మీ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఈ యొక్క దినమును బట్టి మీకు వందనాలు. వారంలోని 5వ దినము మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా ప్రార్థనలు, ఇదిగో విజ్ఞాపనలు చేయడానికి కృపనిచ్చారు. సంఘంలో ఎదురాడు వ్యక్తులు, ఎదురాడు వ్యక్తిత్వాలను, ఇదిగో ఎదురాడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాగా వాటి కోసం ఎలా ప్రార్థన చేయాలో ఈ రోజున అనేక ప్రార్థనలు సంఘంలో జరిగి ఉండగా, సమాజంలో జరిగి ఉండగా, ఆ ప్రార్థనలు అన్నింటిని బట్టి మీకు వందనాలు. అంగీకరించి జవాబు దయచేయండి. జవాబుగా మరొక కొంత సమయం దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. లెక్క అప్పచెప్పవలసినటువంటి వ్యక్తిత్వము, లెక్క అప్పచెప్పాలి. నా సోల్కి నేను లెక్క అప్పచెప్పాలని, నా ఆత్మని దేవునికి అప్పగించి, దేవుడు నాకు ఇచ్చిన జీవితం విషయంలో, నేను చేసినటువంటి క్రియల విషయంలో లెక్క అప్పచెప్పవలసి ఉందన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రంనైనా మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నా. మరొకసారి ఉదయకాలం నేను ప్రభా, నన్ను మమ్మను మీ యొక్క సన్నిధిలో నేను ప్రభా మీ కృపచేత దర్శించి దీవించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో అంతకంతకు ఎదుగుటకు కృప దయచేయండి. వేళ్ళూనుకొని వర్ధిల్లుటకు కృప దయచేయండి. త్వరగా అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా మారడానికి కృప దయచేయండి. ఎదురాడే మనస్తత్వం నుంచి మాకు విడుదల దయచేయండి. ఎదురాడు వారి పక్షంగా మరొక దినం, మరొక మాసము, మరొక సంవత్సరాన్ని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసి అడుగుతున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో మరొక దినం వారికి అనుగ్రహించండి. ఇదిగో రక్షణ పొందడానికి, మారుమనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి, ఇదిగో అంగీకరించడానికి అవసరమైనటువంటి కృప వారందరికీ దయచేయబట్టుకు కృప దయచేయని ప్రార్థిస్తున్నాం. కేవలం మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా క్రీస్తు యేసునందలి వరమును రుచి చూడడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయని ప్రార్థిస్తున్నానైనా మీకే వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఏకీభవించిన వారందరినీ దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. ఇదిగో క్రీస్తు గొప్ప నామమున వారి మీద మీకు దృష్టి ఉంచండి ప్రభా. అనుసరించువారు, నడిచేవారు, వారు త్వరగా వర్ధిల్లుటకు కృప దయచేయండి. ఇదిగో వారు ఉన్న చోట వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నానైనా. ఇదిగో సాక్షులై ఉండటానికి అవసరమైనటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఎలాంటి స్థితి కోసం ఎదురు చూస్తున్నారు, అవసరమైనటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వారిలో జరిగించండి ప్రభువా. పేతురు అన్నట్టుగా మేమైతే సమస్తను విడిచిపెట్టి వచ్చామన్న మాటను బట్టి మీకు వందనాలు. ఎవరైతే మీ వాక్యం అంగీకరించి అనుసరిస్తూ నడుస్తున్నారో వారందరినీ ఇదిగో ఉన్న చోటనే, ఇదిగో వారు ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా, కోరుకున్న దానికన్నా
ఘనముగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.